దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 18వ అధ్యాయము. జడుడు పునరూప సరస్వతి అగుట. కృష్ణానదీ తీరమున బిల్లవాడి అనుక్షేత్రము గలదు. ఇచట భువనేశ్వరీ దేవి ఆలయమున్నది. కృష్ణకు పడమటి భాగమున నొక మేడి చెట్టు క్రింద నృసింహ సరస్వతి స్వామి వారు జపతపోనుష్ఠానములు సలుపుచు 4 మాసములు గడిపిరి. వారచట నివసించిన కారణమున నా ప్రదేశము మిక్కిలి మహిమాన్వితమై పరమ పావనమయ్యెను. కరవీర నగరముననొక మహాపండితుడు గలడు. అతనికి ముసలితనమునందొక పుత్రుడు దయించెను. కొడుకు పుట్టిన కొంతకాలమునకు తండ్రి గతించినాడు. బాలకుడు చదువు సంజలయందు జడుడు. మందబుద్ధి అగుటచే లోకులాతనిని నిందించుచుండిరి. విద్యావంతుడు ధనమునార్జించును. ధనము గలవానికి పిల్లనిచ్చి పెండ్లి సేయుదురు. ధనమున్నవాడు సుఖములనుభవించగలడు. నాకు ధనమెట్లు లభించును? తుదకు భిక్షాటనమునకు వెళ్ళినను ఊరివారు నిందించుచున్నారు. ఈ పాడు బ్రతుకుట కన్నా చచ్చుట మేలని నిర్ణయించుకొని కృష్ణానదికి తూర్పు భాగముననున్న భువనేశ్వరి ఆలయమును చేరి కూడు నీళ్లుగ్గ పట్టి 3 నాళ్లు ప్రాయోపవేశము చేసెను. అమ్మవారికి మందబుద్ధిపై కరుణ కలుగలేదు. మందబుద్ధి ఇట్లెన్నాళ్ళు ఉపవసించినను భువనేశ్వరికి అనుగ్రహము కలుగునటులలేదని మనమునను ఊహించి ఒక వాడి కరవాలము చేయబోని తల్లి, నేను విద్యావంతుడను కావలయునను కోరికయున్నను. చదువు నాకు వంట పట్టుటలేదు. అది నా కర్మగతిని తప్పింప సమర్థురాలివి నీవు కర్తవే. ఇప్పటికైనను నన్ను గ్రహించి విద్యావంతుని చేయుము. లేదేని ఈ నిశిత కరవాలము చేనా నాలుకను గోసి నీ పాదముల ముందుంచెదనని పలికెను. అప్పటికి నీ భువనేశ్వరి కరుణింపనందున నా బ్రాహ్మణుడు తన నాలుకను గోసి అమ్మవారి పాదముల ముందుంచెను. అంత జరిగినను మహాశక్తి కాబాలునిపై కరుణ గలుగలేదు. సరస్వతీదేవికి నాపై దయగలుగనందున చదువురాని వాడనైతిని. లక్ష్మీదేవికి నాపైన దయలేని కారణమున మితిలేని దారిద్ర్య బాధలను అనుభవించుచున్నాను. భువనేశ్వరి అన్న లోకములను గన్న తల్లి, ఈ లోకమాత దయకు నేను నోచుకొనని వాడనైతిని గదా. ఈ వ్యర్థ జీవితమునింకొక్క క్షణమైనను గడుపకూడదని ఎంచి తల్లి, నాపై నీకు లవలేశమైనను దయయున్నచో నన్నను గ్రహింపుము. లేదేని ఈ కత్తిచే నా కుత్తుకను ఖండించి నీ పాదముల కడబడవైచెదనని దృఢముగా బల్కెను. చదువు సంధ్యలయందు వెనకబడిన వాడయ్యును. ఆ బ్రహ్మచారి ధైర్య సాహసములయందు ముందంజ వేయు వాడగుటచే అన్నంత పని చేయునని భువనేశ్వరి యాతనికి నిద్ర నావహింపజేసెను. బ్రహ్మచారికి దేవి కలలో నగుపడి, ఓయి, ఈ దుందుడుకు నీకేలా? కుత్తుక తెగినంత మాత్రమున కర్మపాశము తెగునది కాదు. కృష్ణానదికి పశ్చిమ భాగమున గల మేడి చెట్టు క్రింద ఒక మహనీయుడు కలడు. సాక్షాత్ పరమశివుడు ఆ రూపంన దీనులను బ్రోవ భువిపై సంచరించుచున్నాడు. ఆ మహనీయుని అనుగ్రహమును సంపాదించిన నీవు విద్యావంతుడవగుదువు, సమస్త శుభములను బడయగలుగుదు అని ఆదేశించెను. మందబుద్ధి మేల్కాంచి వేగ పయనమై కృష్ణానదిని దాటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదములపై బడి విడనాడకయుండెను. గురుదేవులకి మందబుద్ధిపై జాలి కలిగినది. తెగిన నాలుక యథాప్రకారమాయను. స్వామివారిని బాలకుడు
బహుభంగుల వినుతించెను. నిరక్షరాసుడు నిమిషములో నిగమాంతవేది అయ్యెను. నామధారక మానస సరోవరమున మునిగిన నల్లకాకి తెల్లని రాజహంస యగుటలేదా. శ్రీ గురుదేవుల కరుణకు పాత్రుడైన మందబుద్ధి సరస్వతీదేవి అనుగ్రహమునకు పాత్రుడై బుద్ధిమంతులలో నగ్రగణ్యుడయ్యెను. నరసింహ సరస్వతి స్వామి వారి స్మరణము సందర్శనము పదభక్తి గల వారికే కొరత నాయన. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 18వ అధ్యాయము సంపూర్ణము.